ఈ సంక్రాంతికి చాలా మంది సీనియర్ హీరోస్ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మన గుంటూరు కారం. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ లో గుంటూరు కారం ని ఫిబ్రవరి 9న అయితే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ జనవరి 12న తమిళ్లో రిలీజ్ అయితే తెలుగులో జనవరి 26వ తేదీన రిలీజ్ అయింది. ఈ మూవీ ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుంది. అయితే నెట్ఫ్లిక్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శేఖర్ కమ్ల అంటే మనందరికీ బాగా తెలుసు. ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక లవ్ స్టోరీ, ఒక ఫిదా, ఇట్లాంటి చాలా సాఫ్ట్ కార్ మూవీస్ అయితే శేఖర్ కమ్ల తీశారు. ఇప్పుడైతే శేఖర్ కమ్ల గారు కొత్తగా యాక్షన్ మూవీ తీస్తున్నారు. రీసెంట్ గా ధనుష్ తో ఈ మూవీ తీస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇందులో ఒక మెయిన్ రోల్ ని మన కింగ్ నాగార్జున గారు చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ రష్మిక మందాన, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఈ సినిమాకి ముంబైలో ఉండే ఒక స్లమ్ ఏరియా పేరు పెట్టారు. మూవీ పేరు ధారావి. ఈ సినిమాలో కింగ్ నాగార్జున గారు డాన్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే డాన్ రోల్ క్యారెక్టర్ నాగార్జున ఇప్పటికి ఇది 3సారి చేయడం. ఫస్ట్ డాన్ మూవీలో చేశారు, తర్వాత నాని అండ్ నాగార్జున దేవదాస్ సినిమాలో డాన్ రోల్ గా చేశారు. ఇప్పుడు మళ్ళీ ధనుష్ తో డాన్ రోల్ చేస్తున్నారు. అయితే ధనుష్ ఈ మూవీలో ఏ క్యారెక్టర్ లో కనిపించబోతాడన్నదే ఇంకా తెలియాల్సి ఉంది. వరుణ్ తేజ్ న్యూ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ మూవీలో హీరోయిన్ మౌన్సీ చెల్లర్. ఈమె 2017 67th మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచింది. ఈమె మన భారతదేశం నుంచి గెలిచిన 6వ మహిళ. ఇంకా మూవీ విషయంకి వెళ్తే ఈ మూవీ డైరెక్టర్ కూడా ఇదే ఫస్ట్ మూవీ. అయితే ఈ మూవీ ఇప్పుడు వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సింది, కానీ విఎఫ్ఎక్స్ కారణంగా ఈ మూవీని వాయిదా వేశారు. ఈ మూవీ మార్చ్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా అయితే అనౌన్స్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ అయితే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా యాక్ట్ చేస్తారని తెలుస్తుంది. అయితే సూపర్ స్టార్ పవర్ స్టార్ కలిస్తే సినిమా వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా హై అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న SSMB 29 కోసం మహేష్ బాబు అయితే సిద్ధమవుతున్నాడు.